బెంగళూరు రేవ్ పార్టీ ఎప్పుడు ఎక్కడ జరిగిందో తనకు తెలియదన్నారు సినీ నటి యాంకర్ శ్యామల. తాను పొలిటికల్ పార్టీలో ఉన్నానని అసత్య ప్రచారం జరుగుతోందని ఆమె మండిపడ్డారు. తాను ఒక పార్టీలో ఉన్నందుకు అలా ప్రచారం చేస్తారా అని ప్రశ్నించారు. బెంగళూరు రేవ్ పార్టీ అసలు ఆ పార్టీ ఎప్పుడు జరిగిందో ఎక్కడ జరిగిందో అక్కడ ఎవరెవరున్నారో నాకు అసలు ఏమీ తెలియదు. కానీ అందులో నేను కూడా ఉన్నాను అంటే ఒక ఛానల్ నా పైన దుష్ప్రచారం చేస్తున్నారు, అసత్య ప్రచారం చేస్తున్నారు. అంటే ఎంత దిగజారుడు రాజకీయాలు అంటే ఒక పార్టీతో నేను అనుసంధానమై ఉన్నానన్న విషయం తెలిసి మా పార్టీ మీద మా మీద బురద జల్లేటువంటి ప్రయత్నంలో భాగంగా వాళ్ళు చేసేటువంటి అసత్య ప్రచారాన్ని ఎంత మాత్రం ఊరుకునే పరిస్థితి లేదు. వాళ్ళ మీద న్యాయపరమైన యాక్షన్ తీసుకోవడం జరిగింది, వాళ్ళ మీద డిఫమేషన్ ఫైల్ చేయడం జరిగింది. సో కానీ జర్నలిస్ట్ అనేవాళ్లు నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగే వాళ్ళు అయి ఉండాలి, అంతేగాని ఇలా అసత్యపు ప్రచారాలు చేసేవాళ్లు కాదు. దయచేసి మీ అసత్యపు ప్రచారాలతో జర్నలిజం విలువలు తగ్గించొద్దు. బెంగళూరు రేవ్ పార్టీ ఎప్పుడు ఎక్కడ జరిగిందో తనకు తెలియదన్నారు సినీ నటి యాంకర్ శ్యామల. తాను పొలిటికల్ పార్టీలో ఉన్నానని అసత్య ప్రచారం జరుగుతోందని ఆమె మండిపడ్డారు. తాను ఒక పార్టీలో ఉన్నందుకు ఈ విధంగా అసత్యపు ప్రచారాలు చేస్తారా అని చెప్పేసి ప్రశ్నించారు. ఎవరైతే ఈ విధంగా తనపై దుష్ప్రచారం చేస్తున్నారో వాళ్ళందరిపై కూడా ఆల్రెడీ కేసు ఫైల్ చేశాను అని యాంకర్ శ్యామల వెల్లడించారు. బెంగళూరు రేవ్ పార్టీ అసలు ఆ పార్టీ ఎప్పుడు జరిగిందో ఎక్కడ జరిగిందో అక్కడ ఎవరెవరున్నారో నాకు అసలు ఏమీ తెలియదు. కానీ అందులో నేను కూడా ఉన్నాను అంటే ఒక ఛానల్ నా పైన దుష్ప్రచారం చేస్తున్నారు, అసత్య ప్రచారం చేస్తున్నారు. అంటే ఎంత దిగజారుడు రాజకీయాలు అంటే ఒక పార్టీతో నేను అనుసంధానమై ఉన్నానన్న విషయం తెలిసి మా పార్టీ మీద మా మీద బురద జల్లేటువంటి ప్రయత్నంలో భాగంగా వాళ్ళు చేసేటువంటి అసత్య ప్రచారాన్ని ఎంత మాత్రం ఊరుకునే పరిస్థితి లేదు. వాళ్ళ మీద న్యాయపరమైన యాక్షన్ తీసుకోవడం జరిగింది, వాళ్ళ మీద డిఫమేషన్ ఫైల్ చేయడం జరిగింది. సో కానీ జర్నలిస్ట్ అనేవాళ్లు నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగే వాళ్ళు అయి ఉండాలి, అంతేగాని ఇలా అసత్యపు ప్రచారాలు చేసేవాళ్లు కాదు. దయచేసి మీ అసత్యపు ప్రచారాలతో జర్నలిజం విలువలు తగ్గించొద్దు. ఇదే విషయంపై మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి వెంకట్ మనకు అందుబాటులో ఉన్నారు. వెంకట్, ఈ బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించి శ్యామల, యాంకర్ శ్యామల పేరు ఏదైతే బయటకు వస్తుందో దానిపై ఆవిడ ఏ విధంగా రియాక్ట్ అయ్యారు, ఏమన్నారు? ఇటీవల బెంగళూరులో జరిగినటువంటి రేవ్ పార్టీలో టాలీవుడ్ కి సంబంధించినటువంటి సెలబ్రిటీస్ కూడా పాల్గొనడం జరిగినట్టుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఇలా ప్రచారం జరుగుతున్న ఈ టైంలో చాలా మంది సెలబ్రిటీస్ కూడా తాము దాంట్లో పాల్గొనలేదని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కానీ ప్రస్తుతం చూస్తుంటే ఇప్పుడు మరొక నటి యాంకర్ అయినటువంటి శ్యామల పేరు కూడా ఇప్పుడు బయట మీడియాలో రావటము, ఖండించడం కూడా జరిగింది. అసలు రేవ్ పార్టీ అంటే ఏంటో కూడా తెలియదు నాకు, అది ఎప్పుడు ఎక్కడ జరిగిందో కూడా తెలియదు. కానీ కొన్ని మీడియా ఛానల్స్లలో, సోషల్ మీడియాలో మాత్రం తను రేవ్ పార్టీలో దొరికినట్టుగా ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి తప్పుడు న్యూస్ ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారంటే కూడా ఖండించడం జరిగింది. అయితే ఒక సెలబ్రిటీగా, దాంతోపాటు ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తిగా ఉన్నాను కాబట్టి ఈ విధంగా నా పైన అసత్య ప్రచారాలు చేస్తారా అంటూ ఎవరైతే అసత్య ప్రచారాలు చేస్తున్నారో అలాంటి వాళ్ళపైన కూడా కేసు కూడా పెట్టడం జరిగినట్టుగా చెప్పడం కూడా జరిగింది. ఏది ఏమైనా కూడా చాలా మంది సినీ సెలబ్రిటీస్ మాత్రం ప్రస్తుతం రేవ్ పార్టీకి సంబంధించి ఇష్యూస్ అయితే వస్తున్న సందర్భం అయితే ఉంది. ఎవరు కూడా పాల్గొనకపోయినా కూడా పాల్గొన్నట్టుగా ప్రచారం జరుగుతుంది. అసలు ఎవరు దీంట్లో ఉన్నారు, ఏంటి, ఎవరు లేరు అనేది ఒక క్లారిటీ కూడా లేకపోవడంతో చాలా మంది కూడా ఎప్పుడు ఎవరి పేరు వస్తుందో కూడా తెలియని పరిస్థితిలో ఉండటంతో ఇటు టాలీవుడ్ కి సంబంధించిన సెలబ్రిటీస్ కూడా అందరూ కూడా బాధపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. హరీష, వెంకట్, ఇప్పటికీ యాంకర్ శ్యామల వాళ్ళ పైన కేసు ఫైల్ చేశానంటున్నారు. అలాగే ఈ రేవ్ పార్టీకి సంబంధించి కొంతమంది టాలీవుడ్ ప్రముఖులు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎవరి పేర్లైనా బయటకు వస్తున్నాయి? ఇప్పటివరకు ఎవరైనా రియాక్ట్ అయ్యారా? ప్రస్తుతం చూస్తుంటే అంటే బెంగళూరు పోలీసులు రిలీజ్ చేసిన ఒక స్టేట్మెంట్ ప్రకారం చూస్తుంటే హేమ ఒక పేరు ఉన్నట్టుగా నాకు తెలియడం జరిగింది. కానీ హేమ కూడా దాన్ని ఖండిస్తూనే ఉన్నది. ఆమె ఇప్పటికి కూడా ఖండిస్తూనే ఉంది. ఆమె వీడియోలు కూడా వదులుతూ నేను ఇక్కడే ఉన్నాను, హైదరాబాద్ లో ఉన్నాను, ఒకసారి ఫామ్ హౌస్ లో ఉన్నట్టుగా, మరొకసారి ఆమె ఇంట్లో వంట చేస్తున్నట్టుగా వీడియోలు కూడా పోస్ట్ చేయడం జరిగింది. అదంతా అసత్య ప్రచారం కూడా ఆమె చెప్తున్నట్టు పరిస్థితి అవుతుంది. దాంతో పాటు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పైన రావటము, ఆ తర్వాత ఇప్పుడు శ్యామల పైన రావటము, ఆ తర్వాత మరొక నటి బిగ్ బాస్ సంబంధించినటువంటి ఆ నటి పైన రావడం జరిగింది. ఇలా అంటే ఎవరైతే చిన్న చిన్న నటీనటులు, ఆర్టిస్టులు, సెలబ్రిటీస్ ఉన్నారో వాళ్ళందరి పేర్లు కూడా కొంత రావటము, అది సోషల్ మీడియాలో రావడంతో వాళ్ళందరూ కూడా బాధపడుతున్నట్టు పరిస్థితి అయితే ఉంది. అధికారికంగా అయితే ఎవరి పేరు కూడా ఇప్పటి వారికి అయితే బయటకు రాలేదు.
హేమ ఒక్క పేరు మాత్రం అక్కడ బెంగళూరు పోలీసులు అక్కడ ప్రకటించిన దాంతో ఆమె ఒక్క పేరు తప్ప మిగతా వాళ్ళు ఎవరి పేరు కూడా లేదు. కానీ ప్రస్తుతం చూస్తుంటే సోషల్ మీడియాలో మాత్రం చాలా మంది నటీనటులకు సంబంధించి, బిగ్ బాస్ కు సంబంధించి ఎవరైతే సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరి పేర్లు కూడా కొంతమంది పేర్లు ఇలా సోషల్ మీడియాలో రావడం వాళ్ళందరూ కూడా ఖండిస్తున్న పరిస్థితి ఉంది. దానికి సంబంధించి వాళ్ళు వీడియోలు కూడా వదులుతున్నారు. కొంతమంది మాత్రం దీన్ని చాలా సీరియస్ గా తీసుకుంటూ పోలీస్ కేసులు కూడా పెడుతున్న పరిస్థితి అయితే ఉంది హనీషా. ఎస్ వెంకట్, అంటే మనం చూసాం కొద్ది రోజుల క్రితం వరకు కూడా ఏపీ పాలిటిక్స్ లో శ్యామల అలాగే వాళ్ళ హస్బెండ్ కూడా ఇద్దరు బిజీగా అక్కడ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అయితే అందుకోసమే కొందరు కావాలని అది ఓర్చుకోలేక ఈ విధంగా నా పేరును బయటకు తీసుకొచ్చారు, దుష్ప్రచారం చేస్తున్నారని చెప్తూ ఉన్నారు. యాక్చువల్లీ చెప్పాలంటే శ్యామల యాంకరింగ్ తో పాటు సినిమాలు కూడా చేస్తూ ఉంటారు. దాంతో పాటు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి ఆమె ఆ ప్రచారం కూడా ఎలక్షన్ టైంలో చేయడం జరిగింది. ఆ టైంలోనే శ్యామల పైన కూడా కొంత సోషల్ మీడియాలో కూడా కామెంట్స్, అంటే ఎవరైతే ఆమెను వ్యతిరేకిస్తారో వాళ్ళందరూ కూడా చాలా పోస్టులు పెడతాం, కామెంట్స్ చేస్తూ ఆమెను వ్యతిరేకించిన పరిస్థితి అయితే ఉంది. అది కేవలం ఎలక్షన్స్ వారికే అనుకున్నారు. కానీ ప్రస్తుతం చూస్తుంటే అదే ఇప్పుడు వారికి కూడా మళ్ళీ కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు రేవ్ పార్టీ అనేది ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఇటు కర్ణాటక కూడా బాగా సంచలనం ఏంటండి, ఒక న్యూస్ గా ఇది ఉండటంతో ఇందులో ఎవరెవరు ఉన్నారు, దానికి టాలీవుడ్ కి సంబంధించి ఎవరు ఉన్నారని విషయం చర్చలో జరుగుతున్న ఈ టైంలో ఇలా లేనిపోని పేర్లు కూడా కొంతమంది రావడం వాళ్ళు ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. దానిలో భాగంగా శ్యామలను కూడా అంటే పొలిటికల్ గా ఆమెకి కొంత ఇప్పుడు ఏరే పార్టీలో ఉండటంతో ప్రత్యర్థులు చేస్తున్నట్టుగా, దాంతో పాటు కొన్ని మీడియా ఛానల్స్ మీడియా వాళ్ళు కూడా అపోజిషన్ ఎవరు ఉన్నారో వాళ్ళు కూడా న్యూస్ ఆమె పైన కూడా వేస్తున్న సందర్భాలు ఉండటంతో ఆమె దీన్ని ఖండిస్తూనే ఆమె మొత్తం కూడా సీరియస్ యాక్షన్ తీసుకుంటానంటూ కూడా ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ వెంకట్. బెంగళూరు రేవ్ పార్టీ, అసలు ఆ పార్టీ ఎప్పుడు జరిగిందో ఎక్కడ జరిగిందో అక్కడ ఎవరెవరున్నారో నాకు అసలు ఏమీ తెలియదు. కానీ అందులో నేను కూడా ఉన్నాను అంటే ఒక ఛానల్ నా పైన దుష్ప్రచారం చేస్తున్నారు, అసత్య ప్రచారం చేస్తున్నారు. అంటే ఎంత దిగజారుడు రాజకీయాలు అంటే ఒక పార్టీతో నేను అనుసంధానమై ఉన్నానన్న విషయం తెలిసి మా పార్టీ మీద మా మీద బురద జల్లేటువంటి ప్రయత్నంలో భాగంగా వాళ్ళు చేసేటువంటి అసత్య ప్రచారాన్ని ఎంత మాత్రం ఊరుకునే పరిస్థితి లేదు. వాళ్ళ మీద న్యాయపరమైన యాక్షన్ తీసుకోవడం జరిగింది, వాళ్ళ మీద డిఫమేషన్ ఫైల్ చేయడం జరిగింది. సో కానీ జర్నలిస్ట్ అనేవాళ్ళు నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగే వాళ్ళు అయి ఉండాలి, అంతేగాని ఇలా అసత్యపు ప్రచారాలు చేసేవాళ్లు కాదు. దయచేసి మీ అసత్యపు ప్రచారాలతో జర్నలిజం విలువలు తగ్గించొద్దు.